డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండ్ ద యూనివర్స్ అని చెప్పి ఈ సిరీస్ చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతా ఉంది. ఐ హోప్ చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకుంటా ఉన్నారు. అండ్ ఎవరెవరు మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో కామెంట్లో టైప్ చేయండి మీ లొకేషన్ని. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఈ హోల్ మేనిఫెస్టేషన్, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానానికి సంబంధించి మేజర్ సీక్రెట్స్ని, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ని, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ని, హిడెన్ ట్రూత్స్ ఆఫ్ ద యూనివర్స్, నిజాల్ని నిర్భయంగా ఎంతో విశ్వజ్ఞానాన్ని యూట్యూబ్లో అందివ్వడం జరిగింది. మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేక డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ని కొనుక్కుంటా ఉన్నాం, బయటికి వెళ్ళి మూవీస్ వాచ్ చేస్తూ ఉన్నాం. చూడండి, కాదనట్లేదు, ఎంజాయ్ చేయండి లైఫ్ని. నేను కూడా చిల్ అవుతాను, మీరు కూడా చిల్ అవ్వండి. బట్ కెరియర్ కొరకు వీ హ్యావ్ సమ్ సీరియస్నెస్. అలానే లైఫ్ని కంప్లీట్గా సీరియస్నెస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఒకటే లైఫ్. ఫుల్లియెస్ట్ పొటెన్షియల్ వరకు లైఫ్ని లీడ్ చేయాలా, ఎంజాయ్ చేయాలి. అది హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా, పీస్ ఆఫ్ మైండ్తో లావిష్ అబండెన్స్ని ఆకర్షించే పాసిబిలిటీ ఉంది. విత్ పీస్ ఆఫ్ మైండ్, హెడేక్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా సంపూర్ణత్వమైన జీవితాన్ని, సమృద్ధి గల జీవితాన్ని ఆకర్షించవచ్చు, ఆహ్వానించవచ్చు, ఆస్వాదించవచ్చు. With the help of universe, with the help of supreme power, with the help of higher consciousness. మరి ఏంటిదంతా? కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఇట్స్ ఫైన్. డౌట్స్ ఉంటేనే మైండ్ ఓపెన్ అవుతుంది. ఇంకాస్త నేర్చుకుంటాము, ఇంకాస్త ఆచరణలో పెడతాము, ఇంకాస్త గ్రో అవుతాము, గ్రోత్ స్టేజ్లోకి వెళ్తారు. సో బ్యాక్ టు బ్యాక్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడండి, వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ సమ్ స్టఫ్. నేర్చుకుని ఆచరణలో పెట్టండి, మేజర్ రిజల్ట్స్ని చూస్తారు. లైవ్లో విశ్వ దర్శనాన్ని చూడాలనుకుంటే కనుక ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి. ఏంటి ప్రోగ్రామ్స్ అన్నది ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు రివ్యూలు చేస్తాను. అండ్ టుడే విల్ డిస్కస్ వన్ పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ ఏం చెప్తా ఉంది అంటే, వీ కెన్ హ్యావ్ ఎనీథింగ్ వి చూస్. వీ కెన్ హ్యావ్ ఎనీథింగ్ వి చూస్. ఎనీథింగ్ వి చూస్. దేనిని చూస్ చేసుకున్నా సరే అది మన నిజ జీవితంలో ఉంటుంది. ఆకర్షించగలము, దాన్ని మన జీవితంలోకి ఆహ్వానించగలము, దానిని మనం ఆస్వాదించగలము. అది ఏదైనా సరే, ఎంతైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, మనం చూస్ చేసుకున్న ప్రతిదీ వీ క్యాన్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలోకి అది తీసుకొని రావచ్చు అని విశ్వం చెప్పేసింది. ఎనీథింగ్, ఏది మనం చూస్ చేసుకుంటే అది మన జీవితంలోకి వస్తుంది అని యూనివర్స్ చెప్పేసింది. మరి ఇప్పటి వరకు ఏం చూస్ చేసుకున్నాము? మీరు ఇప్పుడు నిజంగా ఒక ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే దాని కొరకు ఇంతకు ముందు ఎప్పుడో ఆలోచించారు, పరితపించారు, తద్వారా మీరు ఆకర్షించేశారు. ఇప్పుడు అప్పులతో మీరు బాధపడుతూ ఉంటే తెలిసి తెలియక ఏదో ఒక రోజు డబ్బును తక్కువ చేసి మాట్లాడారు, డబ్బుకి నెగిటివ్ ఎమోషన్ని జోడించారు. డబ్బుదేముందిలే, డబ్బును తక్కువ చేసి మాట్లాడి ఉంటారు. తద్వారా ఇప్పుడు మీరు అప్పుల్ని అనుభవిస్తున్నారని అర్థం. ఉద్యోగ అభివృద్ధి లేదు అంటే తెలిసి తెలియక ఏదో ఒక రోజు మీరు చేస్తున్న ఉద్యోగానికి చిన్నచూపు చూసున్నారని అర్థం. వ్యాపార అభివృద్ధి జరగట్లేదంటే తెలుసో తెలియకో వర్తమానంలో కానీ పాస్ట్లో కానీ ఏదో ఒకరోజు వ్యాపారం గురించి తక్కువ చేసి మాట్లాడున్నారు, వ్యాపార అభివృద్ధి జరగదని మాట్లాడున్నారు, ఏదో అలా జరుగుతూ ఉందని అలాంటి ఎమోషన్ని జోడించారని అర్థం. అండ్ గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా మళ్ళీ కర్మ ఫలితాలే. మీరు ఏ భావనని కలిగి ఉంటారో అదే భావనని మీరు ఆకర్షిస్తారు, అనుభవిస్తారు అని విశ్వం చెప్పేసింది. డబ్బు కొరకు తక్కువగా మాట్లాడుంటే ఈరోజు అప్పుల్ని ఆకర్షించుంటారు. ఆరోగ్యం గురించి కృతజ్ఞత భావాన్ని ఎప్పుడూ వ్యక్తపరచకపోతే అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారని అర్థం. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి లేదు అంటే వాటి గురించి మీరు తెలిసి తెలియక తప్పు మాట్లాడారు, తక్కువగా చూశారు, నెగటివ్ పదజాలం వాడున్నారు అని అర్థం. వీ కెన్ హ్యావ్ ఎనీథింగ్ వీ చూజ్. మనం దేనిని చూస్ చేసుకుంటామో, దేనిని సెలెక్ట్ చేసుకుంటామో అది మన జీవితంలో ఉంటుంది. అది వస్తువైనా, వ్యక్తి అయినా, డబ్బైనా, సంపద అయినా, అష్టైశ్వర్యాలైనా, వ్యాపార అభివృద్ధి అయినా, ఉద్యోగ అభివృద్ధి అయినా, అది ఏదైనా సరే.
జస్ట్ మీరు చూస్ చేసుకోవాలంతే. ఈరోజు చూస్ చేసుకోండి నేను ధనవంతుడు అవ్వాలి అని. ఈరోజు నిర్ణయం తీసుకోండి నేను కుబేరుడిని అవ్వాలి అని. ఈరోజు నిర్ణయం తీసుకోండి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు నా అరిచేతులతో నేను జరిపిస్తాను అని చెప్పి చూస్ చేసుకోండి. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని చూస్ చేసుకోండి. మనీ, సక్సెస్, వెల్త్ని చూస్ చేసుకోండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ని చూస్ చేసుకోండి. లావిష్ అబుండెన్స్ని చూస్ చేసుకోండి. సమృద్ధి గల జీవితాన్ని అనుభవిస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకోండి. సమృద్ధి సంపూర్ణత్వమైన జీవితంలో తులుతూగుతూ ఉన్నాను అని చెప్పి నిర్ణయం తీసుకోండి. వాట్ యు చూస్ దట్స్ వాట్ యు అట్రాక్ట్. దేనిని చూస్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ మైండ్లో అదే థాట్ డెవలప్ అవుతుంది. ఏ థాట్ డెవలప్ అవుతుందో అదే మీరు మాట్లాడతారు. ఏమి మాట్లాడతారో అలవాటుగా అదే పని చేస్తారు. ఏ పని అలవాటుగా చేస్తారో మీకు అదే హ్యాబిట్గా మారుద్ది. ఏమి హ్యాబిట్స్ని కలిగి ఉంటారో అదే మీ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ని కలిగి ఉంటారో అదే మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కంప్లీట్ మీ భవిష్యత్తును నిర్దేశించేది ఏంటి అంటే ఈరోజు మీరు ఏమి చూస్ చేసుకుంటున్నారు. థాట్స్ని కానీ ఐడియాస్ని కానీ చూస్. దేనిని చూస్ చేసుకోవాలి. ఈరోజు కంకణం కట్టుకోండి, డబ్బుని చూస్ చేసుకుంటాను, సక్సెస్ని చూస్ చేసుకుంటాను, స్పిరిచువల్ పవర్స్ని చూస్ చేసుకుంటాను, యూనివర్సల్ పవర్స్ని చూస్ చేసుకుంటాను, కాస్మిక్ ఎనర్జీస్ని, డివైన్ ఎనర్జీస్ని చూస్ చేసుకుంటాను, భగవంతుడి యొక్క శక్తిని, దైవ శక్తిని చూస్ చేసుకుంటాను, దైవత్వాన్ని చూస్ చేసుకుంటాను, విశ్వం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటాను అని చెప్పి చూస్ చేసుకోండి. యూ డోంట్ నో, అద్భుతాలను చూసిస్తారు. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అంటే ఈరోజు మీరు దేన్ని చూస్ చేసుకుంటారో అదే మీ జీవితంలో ఉంటుంది. అది పాసిబిలిటీ అవుద్ది అని చెప్పి ఈ బ్రహ్మాండమే చెప్పేసింది. సీక్రెట్ ఓపెన్ చేసేసాను. ఇంకా మీరు మంచి గురించి చూస్ చేసుకుంటే మంచినే ఆకర్షిస్తారు. చెడు ఆలోచనలు చూస్ చేసుకుంటే ఇంకా చెడునే ఆకర్షిస్తారు. అప్పుల గురించి ఆలోచిస్తే ఇంకా అప్పుల్నే ఆకర్షిస్తారు. సంపద గురించి ఆలోచిస్తే సంపదని ఆకర్షించడమే కాదు, సంపదని సంపాదించడమే కాదు, సంపదని సృష్టించుకునే శక్తి విశ్వం ద్వారా పొందుతారని గ్రహించండి. ఇంకా ఎన్నో నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని మీ ముందుకు తీసుకొని రావడం కొరకు అడుగులు వేస్తూ ఉన్నా. ఇంకా నా నుంచి ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఏదైనా ఛాలెంజ్, ఇబ్బందులు పడుతూ ఉంటే, దాని గురించి సబ్జెక్ట్ కావాలి గురువుగారు అన్న ఆలోచన మీకు ఉంటే కనుక కామెంట్లో టైప్ చేయండి. నా టీం అదంతా ఛానలైజ్ చేసి నా వరకు తీసుకొస్తారు. వాటి మీద ఇంకా సబ్జెక్ట్ని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ యూట్యూబ్లో వింటూ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఎన్నో మిరాకిల్స్ని చూస్తున్నారు మీరు. ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ఎన్నో చేంజెస్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. అది మీ హార్ట్కు తెలుసు. మీరు చూసిన మిరాకిల్స్ని, మీరు చూసిన రిజల్ట్స్ని, మీరు అనుభవించిన ఆనందాన్ని మిగతా వాళ్ళతో పంచుకోండి. అప్పుడు విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అది చెయ్యాలి అంటే కామెంట్లో మిరాకిల్ని మీరు టైప్ చేయండి. ఏమేమైతే మిరాకిల్స్ని చూస్తున్నారో, క్లాసెస్కి అటెండ్ అయ్యి యూట్యూబ్లో విని ఏమేమి జీవితంలో పెను మార్పుల్ని గ్రహించారో అది కామెంట్లో టైప్ చేయండి. మీరు చేసే కామెంట్, మీరు టైప్ చేసే మీ మిరాకిల్ మిగతా వాళ్ళ జీవితానికి నాంది పలుకుద్ది అని భావించండి. ఎందుకంటే మీరే ఇన్స్పిరేషన్ అవుతారు, మీరే ఎగ్జాంపుల్ అవుతారు, మీరే రోల్ మోడల్ అవుతారు. ఈ రమేష్కి రిజల్ట్ వచ్చినప్పుడు నాకు రిజల్ట్ వస్తుంది, ఈ రమ్యకి రిజల్ట్ వచ్చినప్పుడు నాకు రిజల్ట్ వస్తుంది, ఈ సుప్రియకి రిజల్ట్ వచ్చినప్పుడు నాకు రిజల్ట్ వస్తుంది, ఈ హరీష్కి రిజల్ట్ వచ్చినప్పుడు నాకు రిజల్ట్ వస్తుంది అన్న క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతుంది. సో గ్రహించండి, కామెంట్లో టైప్ చేయండి. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతూ ఉన్నారు, డేట్స్ రివ్యూలు చేస్తూ ఉన్నా. సెప్టెంబర్ 8వ తారీఖు మరియు సెప్టెంబర్ 21వ తారీఖు బేసిక్ క్లాస్ మరియు మాస్టరీ క్లాస్. బేసిక్ క్లాస్ 7 days ఉంటుంది, మాస్టరీ క్లాస్ 11 days ఉంటుంది. ఆన్లైన్లో మార్నింగ్ 5:45-6 నుంచి 7:30 వరకు 1.5 hour కంటిన్యూస్గా నాతో ట్రావెల్ చేయొచ్చు. విశ్వ దర్శనం జరుగుద్ది, ఇది పక్కా. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, అనంత విశ్వశక్తి, దైవశక్తి, విశ్వ సంపద ఏదైనా ఆకర్షించగలరు. దానికి వన్ టైం సొల్యూషన్, ఎటువంటి ఛాలెంజ్కైనా వన్ టైం సొల్యూషన్, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం, ప్రకృతితో మమేకం అవడం. దాని కొరకు దైవ కార్యం మొదలు పెడతా ఉన్నాం 8వ తారీఖు మరియు 21వ తారీఖు సెప్టెంబర్ నెలలో. ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అందరూ ఆహ్వానితులే. ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, మీ యొక్క ఫినాన్షియల్ స్టాటస్తో సంబంధం లేదు, మీ యొక్క వయసుతో సంబంధం లేదు, మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఇండియాలో ఉన్నారా, ఫారెన్లో ఉన్నారా, తెలుగు అర్థమవుతుందా, ఎంతో కొంత ఇంగ్లీష్ అర్థమవుతుందా, తెలుగు బ్రహ్మాండంగా అర్థమవుతుందా, కమెంట్ జాయినర్స్ ఉన్నత శిఖరాలకు వెళ్తారు, ధనవంతులు అవుతారు. నమ్మండి, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్. చాలా మంది మేజర్ మిరాకిల్స్ని చూస్తున్నారు. నెక్స్ట్ అదే దిశలో మీరు వెళ్ళబోతా ఉన్నారు.
మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అద్భుతమైన జీవితంతో తులుతూగుతూ ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటా ఉన్నా. జై హింద్. కలుద్దాం.